అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మంచిదాన్ని. మీ అందరి ప్రార్థన, దేవుని మహాకృపను బట్టి నేనును నా ఇంటి వారు కూడా క్షేమంగా ఉన్నానని మీకు తెలియచేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నా. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రార్థన మీ కుటుంబాలను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలన్నది మా ఆశ. ఎందుకంటే మిమ్మల్ని ద్వారా దేవునికి మహిమ రావాలి. మిమ్మల్ని నడిపిస్తున్న మాకు మీ ద్వారా లోకములో ఒక మంచి గౌరవం, మంచి గుర్తింపు రావాలి. ఒక సంఘానికి వెళ్తున్నామంటే ఆ సంఘంలో ఉన్న విశ్వాసులను బట్టి ఆ సంఘ నాయకునికి, దైవ సేవకునికి సంఘంలో ఒక గౌరవం రావాలి. అది ఎప్పుడు వస్తుందంటే మిమ్మల్ని బట్టే వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మీ యొక్క విశ్వాస జీవితం ద్వారా దేవుని నామానికి మహిమ కలగాలి. గడిచిన దినాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా ప్రభు సన్నిధిలో కొంచెం సమయము కనిపెట్టినప్పుడు ఆ కృపగల దేవుడు తెలియజేసినటువంటి ఒక సన్నివేశం, ఒక దర్శనము, ఒక వాక్కు అదేంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ మాట నాకు జ్ఞాపకానికి వచ్చినప్పుడు, దర్శనములు ప్రభు తెలియచేసినప్పుడు నా హృదయం ఎంతో కలవరం చెందింది. కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ గడియలు, ఈ సమయమందు ఆయన వస్తే మన పరిస్థితి ఏంటి? మనం ఏ స్థితిలో ఉన్నాం? దేవుని రాజ్యమును మనం సమీపించగలమా లేదా? ఒక్కసారి విమర్శించుకున్నప్పుడు, ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ మాట నా హృదయంలో బహువేదన కలుగజేసింది. ప్రియమైనటువంటి వారరా, యేసుక్రీస్తు వస్తానని చెప్పినట్టుగా మొదటి రాకడలో ఆయన వచ్చాడు. ఇదిగో నేను వెళ్ళి త్వరగా వస్తానని మరలా చెప్పి వెళ్ళాడు. ఈ త్వరగా వస్తానని చెప్పి వెళ్ళిన ప్రభు ఏదో ఒక గడియలో, ఏదో ఒక సమయంలో మన మధ్యకు నిశ్చయముగా ఆయన వస్తాడు. అయితే ఆ గడియ ఎలాగుంటుందంటే, ముందుగా మనకి మరి చెప్పిన రీతిగా ఉండదు. మెరుపు తూర్పున పుట్టి పడమటికి ఎలాగైతే అగుపడుతుందో, అనుకోని గడియలు దొంగ వచ్చి ఇల్లంతా ఎలాగైతే దోసుకుని వెళ్ళిపోతాడో, ఆయన రెండవ రాకడ ఆ మాదిరిగా ఉంటుంది. కనుక ఆ గడియ మనకి తెలియదు గనుక, ఆ సమయం మనకి తెలియదు గనుక మనము చాలా జాగ్రత్తగా మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ దినాలు, ఇక రాబోయే దినాలు, ఇప్పుడు ఉన్న దినాలు, రాబోయే దినాలు అన్నీ కూడా చీకటి రోజులు. అర్థమవుతుందా? నిన్నటి కంటే ఈరోజు, ఈరోజు కంటే రేపు, ఒకరోజు కంటే ఒకరోజు, దినములు గడుస్తున్న కొలది మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసండి? అంధకారంలోకి వెళ్ళిపోతున్నాం. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని బిడలమైన మనము ఉదయించాలి, ప్రకాశించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఈ అంధకారంలో మనకి వెలుగు ఉండదండి. మనము మనకే వెలుగుగా ఉండేటట్లు మనం ఏమవ్వాలి? వెలిగింపబడాలి. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసండి? దేవుని యొక్క వాక్యములో మాత్రమే జరుగుతుంది. ప్రభు అంటున్నాడు, నేను లోకములో ఉన్నంతకాలము నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఆయన నీలో ఉన్నంతసేపు ఆయన నీకు ఎలాగున్నాడు? వెలుగై ఉన్నాడు. కనుక నీవు అంధకారములు వెలిగింపబడాలంటే ఆ కృపగల దేవుడు నీలో ఏం చేయాలి? నివసించాలి. అర్థమవుతుందమ్మా? ఆ కృపగల దేవుడు నీలో ఏం చేయాలి? నివసించాలి. అయితే ఆ కృపగల దేవుడు మనలో నివసిస్తున్నాడా లేదా? ఆయన మనలో ఉన్నాడా లేదా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ జీవితములో కొన్ని సమస్యలను చూసి, కొన్ని ఇబ్బందులను చూసి, కొన్ని పరిస్థితులను చూసి నువ్వు కలవరం చెందుతున్నావు అంటే దాని అర్థము ఆ కృపగల దేవుడు నీలో లేడు. అర్థమవుతుందా? చాలామంది దినాలు ఎలాగున్నారంటే శ్రమలను చూసి ఏమవుతున్నారండి?
కలవరపడిపోతున్నారు. ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులు కాదండి, ప్రతికూల పరిస్థితుల్లో వారు ఏమైపోతున్నారు తెలుసండి? కృంగిపోతూ ఉన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు. ప్రతికూల పరిస్థితిలో లోకములో కలిసిపోతున్నారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసండి? వారిలో ఆ కృపగల దేవుడు ఏం చేయట్లేదని, నివసించట్లేదు. ఈ మాటలన్నీ కూడా ఈ దర్శనాన్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు దానియేలును చూపించాడండి. ఎవరిని? దానియేలు. దానియేలు అంటే మీ అందరికీ తెలుసా తెలీదా? చాలాసార్లు దానియేలును గురించి మనం మాట్లాడుకున్నాం. చాలాసార్లు దానియేలు గ్రంథాన్ని మనం చదువుకున్నాం, ధ్యానం చేసుకున్నాం. ఈరోజు సిద్ధపాటును గూర్చి దానియేలు ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారరా, మరి బబులోను దేశములు నెబుకద్నెజరు పరిపాలిస్తున్న కాలం అది. ఆ కాలంలో ఇజ్రాయేలు యొక్క అందరూ కూడా నెబుకద్నెజరు మహారాజుకి ఏమయ్యారని బానిసలుగా ఉన్నారు. నెబుకద్నెజరు ఇజ్రాయేలు మీదకి దండయాత్రకు వచ్చి సొలొమోను కట్టించినటువంటి మందిరాన్ని తగలబెట్టి ఏం చేశాడండి? మందిరమును తగలబెట్టి మందిరములో ఉన్నటువంటి దేవుని ఉపకరణాలు, బంగారము, రాగి, ఇత్తడి, ఇనుము, ఇవన్నీ కూడా దేవుని ఉపకరణాలు అన్నీ కూడా ఎక్కడికి తీసుకొచ్చేసాడు తెలుసండి? బబులోను దేశం తీసుకొచ్చేసాడు. ఏం చేశాండి? దేవుని మందిరమును, ఈ దినాలు కూడా దానియేలు దినాల్లాగే ఉన్నాయి కదండి. మందిరాలను ఏం చేస్తున్నారు? తగలబెట్టేస్తున్నారు. సేవకులను ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. విశ్వాసులు ఏం చేస్తున్నారు? బాధ పెడుతున్నారు. ఈ దినాలు ఎలాగున్నాయి తెలుసండి? ఆనాటి దినాలలాగా ఈ దినాలు కూడా చీకటి దినాలు, అంధకార దినాలు. అయితే ఆ కాలంలోనటండి ఇజ్రాయిల్ దేశం నుండి కొంతమంది రాజకుమారులను, రాజపుత్రులను, అంటే రాజు వంశానికి చెందినటువంటి వారిని, అందరినీ కాదండి, రాజవంశానికి చెందినటువంటి వారిలో తెలివైనటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి వారు, మంచి బుద్ధి కలిగినటువంటి వారు కొంతమంది యవనస్తులు ఎక్కడికి తీసుకొచ్చారటండి? బబులోను దేశములు రాజు కోటకు తీసుకొచ్చారండి. అందులో దానియేలు కూడా ఉన్నాడు. దానియేలు కూడా రాజవంశానికి చెందినటువంటి వాడండి. ఏదో ఎక్కడి నుండో దానియేలుని తీసుకురాలేదు, ఒక రాజవంశములు పుట్టినటువంటి వాణిని తీసుకొచ్చారు దానియేలు. ఈ బబులోను దేశము తీసుకొచ్చిన ఇజ్రాయేలులో ఉన్నటువంటి ఈ యొక్క యవనస్తులు ఉన్నారు కదా, వీళ్ళందరినీ కూడా ఒక అధిపతిని పిలిచి అధిపతికి వీళ్ళని అప్పగించి రాజు అంటున్నాడు, వీరికి రాజు తినే ఆహారాన్ని మాత్రమే వీరికి పెట్టండి. అంటే బలమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, ఘనమైనటువంటి ఆహారం అండి. రాజు భోజనం ఎలాగ ఉంటుందండి? ఘనంగా ఉంటుంది కదా. అడవిలో నుండి జింక మాసాలు వస్తాయి, దుప్పు మాసాలు వస్తాయి, పంది మాసాలు వస్తాయి. శ్రేష్టమైనవి, ఘనమైనటువంటి అన్ని ఆహార పదార్థాలు కూడా రాజు యొక్క ఆ బలం మీద ఉంటాయండి. రాజు ఏ భోజనం అయితే చేస్తాడో వీరికి కూడా అదే భోజనాన్ని మీరు ఎన్ని సంవత్సరాలు అటండి? 3 సంవత్సరాలండి. 3 సంవత్సరాల భోజనం పెట్టేటప్పటికి వాళ్ళు ఏమవుతారు? బాగా బలంగా, శక్తివంతులుగా తయారవుతారు. అప్పుడు వీరిని నా దగ్గరికి తీసుకురండి అని ఒక అధిపతికి వారిని ఏం చేశాడండి? అప్పగించాడు. అయితే దానియేలు ఆ అధిపతితో అంటున్నాడయ్యా, మేము మీరు చెప్పినటువంటి ఈ భోజనాన్ని ఏమాత్రమే మేము భుజించం. నువ్వు చెప్తున్నావు చూడు, రాజు భోజనము, ఘనమైనటువంటి భోజనం, ఈ భోజనాన్ని మేము ఎంత మాత్రము కూడా మేము భుజించం. ఎందుకంటే మా దేవుడు పరిశుద్ధుడు.
కనుక మేము కూడా ఎలాగ ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ప్రియ దైవ జనాంగమా, ఏ రోజైనా వాక్యం చదువుతున్న నీవు, వాక్యం వింటున్న నీవు, నా దేవుడు పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధంగా ఉండాలనేటువంటి ఒక ఆలోచన నువ్వు కలిగి ఉంటే ఆ కృపగల దేవుడు ఖచ్చితంగా నీలో ఏం చేస్తాడండి? నివసిస్తాడు. పరిశుద్ధత లేని చోట అటండి ఎవరు ఉండరట? పరిశుద్ధత లేని చోట ఎవరు ఉండరు? ప్రభు ఉండడండి. నీ ఇంట్లో ప్రభు ఉండాలంటే నీ ఇల్లు ఎలాగ ఉండాలి? గట్టిగా చెప్పాలి. నీ ఇంట్లో ప్రభు ఉండాలంటే నీ ఇంట్లో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. నీ ఇంట్లో ప్రభు ఉండట్లేదంటే దాని అర్థము పరిశుద్ధత లేదు. నువ్వు ఇంకా తాగుబోతుగా, తిరుగుబోతుగా, జోదగాడిగా, అబద్ధాలాడిగాడిగా, మోసగాడిగా నువ్వు ఉంటే నీ ఇంట్లో ఎవరుండరు? వింటున్నారు? తల పైకెత్తికినానండి. దేవునికి స్తోత్రం. ఏదైనా ప్రభుకి నీకు ఆటంకంగా నిలిచి ఆ కృపగల దేవుడు నీ ఇంట్లో నివసించుకోకుండా ఏదైతే అడ్డుగా ఉందో ఆ అడ్డుని ఈ రోజును విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నీ దరిద్రం ఈ రోజుతో పోవాలి. నీలో ఉన్న అపరిశుద్ధత ఈ రోజుతో పోవాలి. నువ్వు పరిశుద్ధుడిగా మారి దేవుని సన్నిధిలో నుండి నువ్వు వెళ్ళాలి. అట్లు దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్. గట్టిగా అందరూ హల్లెలూయా చెప్దామా? ఇంకా గట్టిగా చెప్దామా? రాజు యొక్క ఆజ్ఞ ఏంటో తెలుసండి. అధిపతికి ఇచ్చిన ఆజ్ఞ, ఈ ఉన్నారు చూడు, ఇశ్రాయేల్ దేశాన్ని తీసుకొచ్చి యవనస్తులు ఉన్నారు చూడండి, ఈ యవనస్తులకి రాజభోజనం పెట్టమని ఆజ్ఞ. ఒకవేళ రాజభోజనం కాకుండా వేరే భోజనం పెట్టాడు అనుకోండి, రాజాన్ని ఏం చేస్తాడు చెప్పండి? రాజు అతన్ని ఏం చేస్తాడు? అధిపతిని. రాజుగారు మాట వినకపోతే ఏమవుతుంది చెప్పండి? రాజుల కాలంలో రాజుగారి మాట ఎవరైనా వినలేదనుకోండి, ఆయన ఉరి తీసేయటం, లేకపోతే శిరచ్ఛేదనం చేయటం, అంటే ఆ పని అక్కడితో ఏమవుతుంది? అయిపోయినట్టే. కనుక ఇది రాజాజ్ఞ అండి. అటువంటి రాజాజ్ఞ పొందినటువంటి ఆ మనుష్యుని దగ్గరికి, ఆ అధిపతి దగ్గరికి దానియేలు వెళ్ళి, అయ్యా మేము ఈ భోజనం చేయం, మాకు సెపరేట్గా కాయగూరలతో వండించి పెట్టండి. అతడు అంటాడు, అబ్బాయి కాయగూరలతో తింటే మీ మొక్కలు ఏమైపోతాయి? నీరసపడిపోతారు. మీకు బలం ఉండదు, మీకు శక్తి ఉండదు. రేపు రాజుగారు వచ్చి మిమ్మల్ని చెక్ చేశారనుకోండి, మీరు బలహీనంగా ఉన్నారనుకోండి, మీతో పాటు నేను కూడా చచ్చిపోతాను. మిమ్మల్ని చంపేస్తాడైనా, నన్ను చంపేస్తాడు. కనుక రాజాజ్ఞను మేము తృణీకరించం. రాజు ఎలా చెప్పాడో అలాగే ఈ భోజనం మీరు చేయాలి అన్నప్పుడు దానియేలు మరొకసారి విజ్ఞప్తి చేశాడయ్యా, ఒక చిన్న మనవి మీకు. ఆ మనవి ఏంటంటే, మేము చెప్పినట్టు కాయగూరలు మీరు ఒక 10 రోజులు పెట్టండి మాకు. మా మొఖాలు ఒకవేళ నీరసించినాయి అనుకో, మీరు చెప్పినట్టే ఆ భోజనం చేస్తాం. లేదా మాకు ఈ 3 సంవత్సరాలు మాకు ఈ భోజనమే పెడతారు కానీ అని ఆ మనుష్యునితో అధిపతితో అన్నప్పుడు, అధిపతి దేవుని యొక్క కృప వలన, అధిపతి అటండి దేవుని కృప వలనటండి దానియేలు చెప్పిన మాటలకు అతడు ఏమయ్యాడటండి? ఒప్పుకున్నాడండి. ఎందుకంటే దానియేలులో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ అధిపతిని ఏం చేసింది తెలుసండి? ఒప్పింపజేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజాజ్ఞ పొందినటువంటి అధిపతి దానియేలు చెప్పిన మాటలకు ఒప్పుకొని ఏం చేశాడు తెలిసిన 10 రోజులు కాయగూరల ఆహారం పెట్టాడండి. ఎవరికి? దానియేలుకి పెట్టాడండి. పెడితే దానియేలు మొఖం ఏమవ్వలేదటండి? ఏమవ్వలేదు? వాడిపోలేదటండి. దేవుని యొక్క ఆ కృప వలనటండి అధిపతి అటండి, మరి అధిపతి దృష్టికి దానియేలు ఏమయ్యాడటండి? ఇష్టుడైపోయాడట. ఎవరండి? దానియేలు ఎవరి దృష్టికి ఇష్టడయ్యాడు? అధిపతి దృష్టికి ఇష్టడయ్యాడు. ఎందుకు ఇష్టడయ్యాడు తెలుసండి? దేవుని కృప. ఎందుకు దేవుని కృప దానియేలు మీద ఉందో తెలుసండి? ఈ రాజభోజనం ఉన్నది చూడండి. ఈ రాజభోజనం ఎలాంటి భోజనము? అపరిశుద్ధమైనటువంటి భోజనము. అందులో పంది ఉంది, ఇక రకరకాలైనటువంటి జీవులు ఉన్నాయి, నిషిద్ధమైనవి ఉన్నాయి, నిషిద్ధం కాని ఉన్నవి, పరిశుద్ధమైనవి, పరిశుద్ధం కానివి కూడా అందులో ఉన్నాయి.
తినటం మొదలెడితే అన్నీ ఏం చేయాలి? ఇలాంటి భోజనం వచ్చిందనుకొని మనం ఏం చేస్తామండి? భక్తి ఉంటే తర్వాత ఏంటి? భక్తి ఉంటే తర్వాత మరలా ఈ భోజనం దొరుకుతుంది అంటే ఏం చేస్తామండి? లొట్టలు వేసుకుంటూ. కానీ దానియేలు తన పరిశుద్ధతను, తనలో ఉన్న పరిశుద్ధతను, ఏ కాలం అండి అది? ఏదో ముసలోడైపోయే కాదండి. నిండు యవనములో, యవనస్తుడు మన పిల్లలు ఎవరైనా భక్తి చేస్తే మనం చాలేరా అంటాం, ఇంత భక్తి ఎందుకురా అంటాం. కానీ యవన కాలములో పరిపూర్ణత నొందినటువంటి భక్తి చేస్తున్నాడు. ఎవరండి? దానియేలు. తనలో ఉన్నటువంటి పరిశుద్ధత. ఆ అధిపతి అంటున్నాడు, అయ్యా మా దేవుడు పరిశుద్ధుడు. ఎలాంటి దేవుడట? చెప్పాలి గట్టిగా. ఎలాంటి దేవుడు? మీరు చెప్పండి, నా దేవుడు పరిశుద్ధుడని గట్టిగా చెప్పండి. నా దేవుడు పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధంగా ఉంటాను. అవునండి. అయినా ఏదో తప్పుడు బానిగా ఉండి, పాపిగా ఉండి మన పరిశుద్ధులుగా ఉండమంటలేదు. మనం ఏం చేస్తున్నాం? మనం తాగుబోతాడు తన కొడుకు చెప్తున్నాడట, నువ్వు తాక్కరా బాబు అని. ఒక తాగుబోతుడు ఏం చెప్తున్నాడు? తాక్కరా అని. ఒక వ్యభిచారి తన బిడ్డకి చెప్తుంది, నువ్వు మగోళ్ళ వైపు చూడకమ్మా అని చెప్తుందండి. ఇది కరెక్టా? కానీ నా దేవుడు నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా ఎలాగ ఉండమంటున్నాడు? నేను పరిశుద్ధుడును, మీరు పరిశుద్ధంగా ఉండండి. పరిశుద్ధంగా మీరు ఎలాగ ఉండాలో నేను నేర్పుతాను మీకు. ఇక్కడ దానియేలుకి ఎవరు నేర్పారండి? దేవుడే నేర్పాడు. ఎందుకంటే అతనిలో దైవాత్మ అతనిలో ఉంది కనుక ఆ అధిపతి ఏమన్నాడు? దానియేలు నువ్వు చెప్పినట్టే చేస్తానులే, నేను ఒక 10 రోజులు నేను పరీక్షిస్తానన్నాడు. ఇంతటి దేవుని కృప పొందడానికి, ఆ మనుష్యుడు ఆ రీతిగా మారడానికి ఎవరు చెప్పినా మారరండాలు. మరి ఎందుకు అతను మారాడు తెలుసండి? దానియేలులో ఉన్నటువంటి దేవుని బట్టి. చూడండి, బైబిల్ ఆ మాట ఉంది, దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలుకు కృపా కటాక్షము నందను అనుగ్రహించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. గట్టిగా చెప్దాం, తపల కొట్టి దేవుని మహింపరుద్దాం. ఒక అన్యుడు రాజాజ్ఞకు కట్టుబడినటువంటి ఒక వ్యక్తి రాజు యొక్క ఆజ్ఞను పక్కన పెట్టి, అర్థమవుతుందా? ఏం పక్కన పెట్టాడండి? రాజాజ్ఞను పక్కన పెట్టి దానియేలు చెప్పినట్టు చేశాడంటే, ఒక అన్యుని దృష్టికి ఒక విశ్వాసి అయినటువంటి వాడు, ఒక భక్తుడు, ఒక పరిశుద్ధుడు, ఒక నీతిమంతుడు ఎలాగున్నాడండి? ఒక ఘనమైనటువంటి వ్యక్తి. ఇప్పుడు రాజు ఘనమైన వ్యక్తా అతని దృష్టికి? దానియేలు ఘనమైన వ్యక్తా? చెప్పండి. ఏమండి, ఇప్పుడు రాజు మాట వింటున్నాడా లేక దానియేలు మాట విన్నాడైనా? ఇక్కడ దానియేలు ఆ నపుంసక అధిపతి యొక్క దృష్టికి ఏమయ్యాడటండి? కృప పొందినవాడయ్యాడు. ఎవరు అంత గమ్మును ఎవరు వాళ్ళు నమ్మరు. ఒక అన్యుడండి అతను. దానియేలు భక్తి వేరు, వాళ్ళ భక్తి వేరు. ఈ దినాల్లో మనల్ని ఆటంకపరుస్తున్నారు. మన భక్తి సరైనది కాకపోతే మనల్ని ఏం చేస్తారండి? ఆటంకపరుస్తారు. మన భక్తి సరైనది కాకపోతే దుష్టుడికి మనం ఏమిచ్చినట్టండి? అవకాశం ఇచ్చినట్టు. మన భక్తి సరైనది అయితే మన శత్రువును కూడా దేవుడు ఏం చేస్తాడండి? మారుస్తాడు. మన విరోధిని కూడా మారుస్తాడు. ప్రతికూల పరిస్థితులను కూడా ఏం చేస్తాడండి? ఇక్కడ దానియేలు జీవితంలో పరిస్థితి ప్రతికూలంగా ఉంది. రాజా ఆజ్ఞకు లోబడి ఆ భోజనాన్ని తిన్నట్టయితే దానియేలు యొక్క పరిశుద్ధత ఏమైపోద్దండి? పాడైపోద్ది. నీవు లోకములో ఎవరైనా నీకు చెప్పిన మాటలు విని నువ్వు వాటి చొప్పున చేసావంటే నీ పరిశుద్ధత ఏమైపోద్ది? పాడైపోద్ది. ఈ దినాల్లో నీ పరిశుద్ధత నువ్వే పాడు చేసుకున్నావు. నేను పాడు చేసేవాడు ఏవేవో చెప్తాడండి. అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, ఈ చెట్టు మీదకి వెళ్ళు, ఆ చెట్టు మీదకి వెళ్ళు అంటాడండి.
అసలు నీకు ఒక్కటి అర్థం అవ్వాలి, నువ్వు నుంచున్నది సరైనదా కాదా నువ్వు అర్థమైతే ఎవరు ఏది చెప్పినా అక్కడికి నువ్వు వెళ్ళవు. ఎప్పుడైతే నువ్వు నిలబడ్డది సరైనది కాదని నువ్వు అనుకున్నావో ఆ తోటలోకి వెళ్తావు, ఈ తోటలోకి వెళ్తావు. రూతమ్మ బోయాజు పొలంలో నిలబడ్డప్పుడు ఆమె ఒక వచ్చింది, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ పొలంలో నుండి నేను వెళ్ళకూడదు. అవతల పొలం వారటండి, ఈయనటండి గుప్పిట్లు విడిస్తేనట వాళ్ళ పనలు విడిచిపెడుతున్నారట. ఎవరి కోసం చెప్పండి? రూతమ్మ కోసం పనలు విడిచిపెడుతున్నారట. అయినా రూతమ్మ దుష్టి అటండి అటు పోలేదు. అందుకే రూతమ్మ ఏమైందండి? చరిత్రకెక్కింది. దేవునికి స్తోత్రం. నువ్వు చరిత్రకి ఎక్కాలా, చరిత్ర హీనుడు అవ్వాలా. నీ చరిత్ర హీనత రావాలంటే నువ్వు లోకంలో చెప్పుడు మాటలు విను. ఇక్కడ దానియేలు తన పరిశుద్ధతను కాపాడుకోవటం కోసం అతను అంటున్నాడు, నేను పరిశుద్ధుడను, నా దేవుడు పరిశుద్ధుడు, నా పరిశుద్ధత నేను పాడు చేసుకోను, కనుక దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి, నన్ను మీరు పరీక్షించుకోండి, నా భక్తిని నా విశ్వాసాన్ని మీరు పరీక్షించుకోండి. 10 రోజులు పరీక్షించేటప్పటికి దానియేలు మొక్కవటండి అన్ని మాసాలు తిన్నారు. చూడండి, రాజభోజనం తిన్నారు. ఇంకా కొంతమంది అండి దానికి కకృతిపడి కొంతమంది తిన్నారండి. వాళ్ళ మొఖాలకి దానియేలు మొఖాలకి చాలా వ్యత్యాసం వచ్చిందటండి. దానియేలు ముఖం ఎలాగుందటండి? ప్రకాశత ఉంది. తిన్నవాడి ముఖం ఎలాగుంటుందండి? తిన్నవాడి ముఖం ఎలాగుంటుంది? బాగుంటుంది కదా. వీళ్ళు లిమిట్గా తిన్నారండి, అయినా వీళ్ళ ముఖం బాగుంటుంది. ఎందుకో తెలుసా? దేవుని ఆత్మ వారిలో ఉంది. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కిందకు దిగి వస్తున్న మోసే ముఖం ఏమవుతుందటండి? ప్రకాశత ఉందటండి. ఎందుకో తెలుసా? మోసేలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది. ఇక్కడ దానియేలు ఎవరున్నారండి? దేవుని యొక్క ఆత్మ ఉంది కనుక అతని ముఖం ఎలాగుందండి? ప్రకాశత కలిగి ఉందండి. అర్థమవుతుందండి? అంటే అనానుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు కూడా దానియేలు ఏమవ్వలేదంటే కలవరపడలేదు. అర్థమవుతుందా? ఏమవ్వలేదు. నీ పరిస్థితి కొంచెము బాగోపోతే నువ్వేమవుతున్నావు? కలవరపడుతున్నావు. దానియేలు జీవితంలో ఒక ప్రతికూలమైన పరిస్థితి, దేశం కాని దేశం, ఎరగని ప్రజలు, భాష రానటువంటి ప్రదేశం, ఆ ప్రదేశంలో కూడా దేవుడు దానియేలుకు తోడై ఉన్నాడు. ఎందుకు దానియేలుకు తోడై ఉన్నాడు తెలుసా? దానియేలు తన పరిశుద్ధతను ఏం చేయలేదండి? విడిచిపెట్టలేదు. అననుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు కూడా దానియేలు ఏమవ్వలేదండి? కలవరపడలేదండి. ఒకసారి నెబుకద్నెజర్ మహారాజు గారు అటండి ఒక కలగన్నాడట. ఏం కన్నాడు? ఒక కలగన్నాడు. కల కన్న తర్వాత అతనికి ఇంక మనసు శాంతి లేదట. ఏం కన్నాడు? కలగన్నాడు. కల కన్న తర్వాత అతని మనసుకి శాంతి లేదు, నెమ్మది లేదండి. పడుకోలేకపోతున్నాడు, తినలేకపోతున్నాడు, తాగలేకపోతున్నాడు. ఎవరితోటైనా మాట్లాడుతుంటే అదే 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 అతని హృదయాన్ని ఏం చేస్తుందని. అయితే ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ పిలిపించాడు. శకునం చెప్పేవారిని పిలిపించాడు, చోది చెప్పేవారిని పిలిపించాడు. వారితో అన్నాడు, నేను ఒక కలగన్నాను. నెబుకద్నెజర్ మహారాజు ఒక కలగన్నాడండి. కలగని ఆ కళ భావమును చెప్పడం కోసం ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులను పిలిచాడు, శకునం చెప్పేవాళ్ళని పిలిచాడు. పిలిచి నేను ఒక కలగన్నాను, అది కలగన్నా కాడి నుంచి నేను ఇదివరకు చాలా కళ్ళగన్నాను, అవేమి నన్ను ఏం బాధపెట్టలేదు. ఈ కళ నన్ను ఏం చేస్తుందంటే కూర్చుంటే కూర్చొనెత్తలేదు, నుంచుంటే నుంచొనెత్తలేదు, పడుకుంటే పడుకొనివ్వట్లేదు, తింటే తినవట్లేదు, తాగితే తాగనివ్వట్లేదు, ఎవరితోటి మాట్లాడలేకపోతున్నాను, సంసారం చేయలేకపోతున్నాను, రాజ్యాన్ని చూడలేకపోతున్నాను. ఇన్ని రకాలైనటువంటి వ్యాధి నాకు గురయ్యాను. నా కళ భావాన్ని చెప్పమన్నప్పుడు వాళ్ళు అంటున్నారట, రాజుగారు మీ కళ ఏటో చెప్పండి. ఏం చెప్పమన్నారు? మీరు కన్న కళ ఏటో చెప్పండి, కళ భావం చెప్తానంటే రాజుగారు అన్నాడు, నేను కళ కూడా మర్చిపోయాను. ఏమయ్యాడటండి? కళ కానీ కళ మర్చిపోయారట రాజుగారు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనిస్తున్నారా? కళ కానీ కళను మర్చిపోయాడట. ఇప్పుడు ఎలా చెప్తారు? కళ చెప్తే భావం చెప్తామన్నాడు. నేను కళ చెప్తే మీరు భావం చెప్పేది ఏంటి?
నేను కళ మర్చిపోయాను, మీకు ఉన్నటువంటి జ్ఞానంతో, మీకు ఉన్నటువంటి తెలివితోటి నా కళ గురించి, కళ భావం గురించి మీరు చెప్పాలి అని అన్నాడు. అయ్యి బాబు మాకు తెలుస్తలేదండి అంటున్నారు. ఎవరు మేము చెప్పలేము అంటున్నారంట. ఎందుకంటే రాజుగారికి ఏదో చెప్తే తృప్తి అవ్వదండి. కళ చెప్పడం మొదలెడితే రాజుగారికి గుర్తొచ్చేస్తుందండి. అర్థమైందా? ఏదో కలగన్నారని చెప్పడానికి లేదండి. వీళ్ళ కళ ప్రారంభిస్తే రాజుగారు గుర్తొచ్చేస్తుంది. వీళ్ళు చెప్పడం వరకే, చెప్తే రాజుగారు అంతా జ్ఞాపకం వచ్చేస్తుందండి. కనుక ఎవడు ఏమంటున్నాడు, నేను చెప్పలేమయ్యా. ఇక రాజుగారి కోపం వచ్చి, మన దేశంలో జ్ఞానిని, జ్యోతిష్కుణ్ణి, చోది చెప్పేవాడిని అని ఇలాంటి బోర్డులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆస్థానంలో కొంతమంది జ్ఞానులు మనం పోషిస్తున్నాం. వీళ్ళందరినీ చంపేయండి అన్నాడండి. ఏమన్నాడు? వీళ్ళందరినీ చంపేయమన్నాడండి. ఈ ఆజ్ఞ ఎక్కడికి వచ్చిందండి? దానియేలు దగ్గరికి కూడా వచ్చింది. ఎందుకంటే దానియేలు కూడా జ్ఞానుల్లో ఒకడండి. ఎందుకంటే వీళ్ళని ఇజ్రాయెల్ దేశం నుంచి తీసుకొచ్చి వీళ్ళ జ్ఞానులని గుర్తెరిగి వీళ్ళ తెలివితేటలను చూసి వీళ్ళకి ఏ విద్య నేర్పారటండి? కలిదీల విద్య, జ్యోతిష్కము, జ్యోతిష శాస్త్రమును గూర్చి అన్నీ కూడా వీళ్ళకి క్షుణ్ణంగా నేర్పారు. దానియేలు దగ్గరికి వచ్చినప్పుడు దానియేలు అన్నాడట వచ్చినాయన్ని, ఏమయ్య ఏంటి అకస్మాత్తుగా ఇది? ఒక పని చేయండి, ఈ ఆజ్ఞను ఒక 2 రోజులు మీరు నిలిపేయండి. ఏం చేస్తా? ఒక 2 రోజులు ఈ ఆజ్ఞను మీరు నిలుపుదల చేయండి. నేను నా దేవుణ్ణి అడుగుతాను. ఏం చేస్తాను? నేను నా దేవుణ్ణి అడుగుతాను. నా దేవుడు ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్, నా దేవుడు దీన్ని తెలియజేస్తాడు. కనుక 2 రోజులు గడువు కావాలన్నప్పుడు ఆ వచ్చినటువంటి ఆ మనుషులు, ఆ సైనికులు దానియేలు ఎక్కడికి తీసుకెళ్ళారండి? రాజుకి కింద ఉండేటువంటి ఒక అధిపతి దగ్గరికి తీసుకెళ్ళాడు. అధిపతి ఇదే విషయం చెప్పాడు. ఆయన ఏం చేశాడు? రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఎవరి దగ్గరికి? రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాడు. నెబుకద్నెజరు గారితో చెప్పాడు, అయ్యా నాకు 2 రోజులు టైం ఇవ్వండి, నేను నా దేవుడిని అడుగుతాను, నా దేవునికి ప్రార్థన చేస్తాను, ఖచ్చితంగా మీ కళభావాన్ని నేను చెప్తాను అని రాజుతో అన్నప్పుడు రాజు ఏం చేశాడండి? దానియేలు మాట విని, ఎవరి మాట అండి? ఎందుకంటే దానియేలు మాట ఎలాగుందట? దైవాత్మ కలిగినటువంటి ఒక మనుష్యుడు చెప్పే మాటలాగా ఉందటండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, దానియేలు జీవితం ద్వారా ఎన్నో సత్యాలు, ఎన్నో మర్మాలు మాకు తెలియచేశారు. నేను విత్తబడిన వాక్యం, విత్తబడిన మాటలు మాలో మీరు ఫలింపజేసి నేను మమ్మల్ని నీ రాకడకు సిద్ధపరచండి. ఎందుకంటే నీ రాకడ అతి సమీపముగా ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆ కృప మాకు అనుగ్రహించండి. ఆ కృప మాకు అనుగ్రహించండి. ఆ కృప మాకు అనుగ్రహించండి. ఆ కృప మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.